ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో ఏషియా కప్ 2025 విజేతగా నిలిచింది భారత్. పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు భారత బౌలర్లు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ పాకిస్తాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడని చెప్పాలి. దాంతో పాకిస్తాన్ 146 పరుగులు మాత్రమే చేసింది. చేజింగ్ మొదలుపెట్టిన ఇండియా 20 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. అప్పుడు క్రీజ్లోకి వచ్చాడు మన తెలుగోడు తిలక్ వర్మ. ఒక ఎండ్లో వికెట్లు పడుతుంటే తను మాత్రం చాలా ఓపికగా బ్యాటింగ్ చేశాడు. ఎక్కడా పొరపాట్లు చేయకుండా షాట్స్ కొట్టాడు. సంజు శాంసన్ అవుట్ అయ్యాక శివం దుబే క్రీజ్లోకి వచ్చాడు. తిలక్ వర్మతో కలిసి కీలక భాగస్వామ్యంని నెలకొల్పాడు. ఇద్దరూ కలిసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పేశారు. 53 బంతుల్లోనే 69 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు తిలక్ వర్మ. గెలుపు ఖాయమనుకున్న పాకిస్తాన్కు తెలుగోడి దెబ్బ రుచి చూపించాడు. తన బ్యాటింగ్తో భారత్కు విజయ తిలకం దిద్దాడు. ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా తిలక్ వర్మను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. Taste the Daily.